ఇంకా నా గేమ్లోకి వెళ్ళిపోదామా? ఏమండి? నా గేమ్లోకి వెళ్ళిపోదామండి. నేను ఒక యాక్టర్ పేరు చెప్తానండి, దాని నుంచి మీరు అల్లుకుపోవాలి. ఇప్పుడు చూడండి, నా గేమ్ ఏంటంటే, మీరు ముచ్చరలన్న వినుంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ముచ్చరలంటే అరుణ ఇరానీ అనమాట. అలాగా నేను ఇంకొక యాక్టర్ పేరు చెప్తానండి. మీరు పేరుతో మీరు ఎన్ని చెప్పగలిగితే అన్ని చెప్పచ్చు. అర్థమైందండి? తప్పకుండా ట్రై చేస్తానండి. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, కొద్దిగా మిస్ అవుతుంటాను. ట్రై అని అనుకుంటాను. షూర్ అండి. సత్యనారాయణ అండి, యాక్టర్ సత్యనారాయణ. మీరు నారాయణతో చెప్పి అట్లాగా వెళ్ళొచ్చు అనమాట. ఎన్ని చెప్పగలిగితే అన్ని చెప్పచ్చు. ఏం చెప్పాలి? ఆయన సినిమాలా పాటలా? కాదండి, ఆయన పేరు ఇప్పుడు సత్యనారాయణ ఉంది కదా, ఆయనతో మళ్ళీ మీరు ఇంకొక యాక్టర్ పేరు చెప్పాలి. అట్లాగనమాట. ఆయనతో ఇంకో యాక్టర్ పేరు చెప్పాలా? అదే పేరుతోటి కాదండి, ఇప్పుడు సత్యనారాయణ ఉంది కదా, మీరు నెక్స్ట్ చెప్తున్నాను, నారాయణతో ఇంకో యాక్టర్ పేరు చెప్పాలి. సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ కదా చెప్పేది. కైకాల సత్యనారాయణ. ఇప్పుడు సత్యనారాయణ, ఇప్పుడు నారాయణ అనేది లాస్ట్ పదం కింద వచ్చింది కదా ఆ యాక్టర్ లో. ఆ నారాయణ అనే పదం ఇంకొక యాక్టర్ లో అంటే నారాయణ రావు అని సినిమా హీరో ఉన్నాడండి. అట్లాగనమాట. నారాయణ రావు. ఆ రావుతో మీకు ఏదైనా చెప్పగలరా? అట్లాగనమాట అండి. ఇంకొకటి చెప్పాలా? మీరే చెప్పాలా? మీరే చెప్పండి. మీరు ఎంత చెప్పగలిగితే అట్లా అది గేమ్ అనమాట. మీరు ఇద్దరు పేర్లు చెప్తారా? ముగ్గురు పేర్లు నారాయణ మన ఈ కామెడీ యాక్టర్ నారాయణ, సిహెచ్ నారాయణరావు అని ఇంకా ఓల్డ్ హీరో ఉన్నాడు. నారాయణ రావు. రావుతో మీరు చెప్పగలరా? రావు గోపాల్ రావు. మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తారా? చలపతిరావు. రావు గోపాల్ రావు అన్నారు కదా. రావు గోపాల్ రావుతో ఇంకేమైనా ఉన్నారా యాక్టర్స్? అదే చలపతిరావు చెప్పాను కదా. రావు లాస్ట్ అండి. రావు మీకు యాక్టర్ పేరు రావాలి. నేను చలపతి అదే రావు తోటి యాక్టర్ పేరులో రావు లాస్ట్ లో ఉండాలి. మొదట్లో ఉండాలండి. ఇది మొదట్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సత్యనారాయణ చెప్పారు కదా, సత్యనారాయణ నారాయణరావు అట్లా రావు గోపాలరావు చెప్పారు. మళ్ళీ రావు గోపాలరావు ఎండింగ్ కూడా ఏంటండి, మళ్ళీ రావు కదా, మళ్ళీ రావుతో ఇంకొక యాక్టర్ చెప్పాలన్నమాట. ఎవరైనా చెప్పరు. మీరు ఎలాగండి, డైరెక్టర్స్ కానీ సింగర్స్ కానీ మీ సృజనాత్మకి ఇంకా పదును పట్టండి. ఏది చెప్పగలిగితే అది చెప్పండి. రావు బాల సరస్వతి దేవి. గ్రేట్. రావు బాల సరస్వతి దేవి. దేవితో చెప్పగలరా? ఏదైనా ఇష్టం. యాక్టర్స్ అయినా, సింగర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా ఏదైనా పర్లేదండి. ఈ గేమ్ అంతా అట్లా ఎండింగ్ వర్డ్తో చెప్పడం అనమాట. అంత్యాక్షరి పాటలు అంత్యాక్షరి, ఇది పదాలు అంత్యాక్షరి. సరస్వతి చెప్పారు కదా. రావు బాల సరస్వతి. లేదండి, మీరు చెప్పండి, పర్వాలేదు. మీరు చెప్పండి. సరస్వతి యాక్టర్స్ అని మనకు ఒక యాక్ట్రెస్ ఉంది. అమ్మాయి పేరు సచ్చు అనమాట. సచ్చు అని పిలిచేవాళ్ళం. ఓకే అండి. కంచు కూడా సినిమా అండి? తెలియదు. అవునండి, చెప్పండి మస్తు గారు. అద్దె కాడ అత్తయ్య నాకు కళలో వచ్చింది గుర్తుందా? ఏంటండి, మళ్ళీ చెప్పండి. అద్దె రేతి కాడ అత్తయ్య నాకు కళలోకి వచ్చింది మావో, ఆ కళలో నన్ను అనరాని మాటలతో అదరగొట్టేసింది మావో, నన్ను బెదరగొట్టేసింది మావో. వెళ్ళదండి. వెళ్ళదండి. ఎదందులో కొత్త విషయాలు జరుగుతున్నాయండి నాకు. అసలు ఎందులో
హలో. మంచుకోట. ఓ అవునండి, నాకు తెలియదండి. ఓకే, అదే వాణిజ్య కామెడీ ఆడుతున్నాను. గ్రేట్ అండి, మీకు చాలా నాలెడ్జ్ ఉంది మధు గారు. యా ఓకే అండి, మరి థ్యాంక్ యూ మధు గారు. చాలా కవర్ చేసేసారు కదా, చాలా పేర్లు చెప్పేసినట్టున్నారు మధు గారు కదా. ఉషా చాలా పద్యానికి ఎదురు పద్యం చెప్పారు, పదాలకి ఎదురు పదాలు చెప్పారు. గ్రేట్ అండి, గ్రేట్ కంట్రిబ్యూషన్. థ్యాంక్స్ ఫర్ ద కాల్ మధు గారు. థ్యాంక్ యూ మధు గారు. ఓకే, కంటిన్యూ ఆర్ షల్ ఐ కెన్ ఐ డిస్కనెక్ట్? ఒక పని చేయండి, అయితే ఇంకొక ఆప్షన్ ఇస్తాను, ఇంకొక సాంగ్ అడుగుతాను. ఓకే, సో ఆ సాంగ్ కూడా మీరు దానికి సిచ్యుయేషన్ చెప్పండి, ఇంకొకరు ఎవరన్నా జాయిన్ అయితే వారిని కూడా కలుపుకుందాం. ఓకే, ఉన్నారండి? ఆల్రెడీ జాయిన్ అయిపోయానండి. నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం జగన్ గారు. అసలు పెద్దవారైన చిన్నగా ఫీల్ అవుతున్న పెద్దవారైన శిష్యులు గారు. ఎంత కష్టంగా ఉందండి మీతో మాట్లాడడం. ఇవాళ పాట పాటించాలి మరి జగన్ గారితో మీరు. అదేమోనండి, నేను రేడియోలో మీరు వింటూ ఉంటే ఎలా ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ బాగున్నారా అని అన్నా అనుకోండి, అది నాకు ఎలా వినపడుతుంది అంటే రేడియోలో బాగున్నారా 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 అలా వినపడుతుందండి. మీరు కావాలని అలా చేస్తున్నారా లేకపోతే? ఎక్కువ ఇప్పుడు కూడా అలాగే ఉందా? రేడియోలో అయితే అలా ఉందండి, మనం మాట్లాడుకునేటప్పుడు లేదనమాట. అవునా? ఎందుకు నాకు ఎక్కువ ఎందుకు వస్తుందో మరి. అంటే నేనైతే రజనీకాంత్ స్టైల్ కదండి, రజనీకాంత్ అండి, ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టుగా నా ఇది కూడా అలాగే చెప్పిస్తుంది అనుకుంటా. నేను ఒక్కసారి పడితే 100 సార్లు పడినట్టు అని పాడినట్టు అని అంటది కానీ 100 సార్లు చెప్పడండి. సో ఇక్కడ 100 సార్లు వచ్చేస్తుంది ఏంటో. శ్యామల గారు, మీ వాయిస్ చిలకలా వస్తుందంట. చిలకలా మారిపోయారంటారు. అయ్యో బాబాయ్, ఇక్కడ ఏదో తేడా కొట్టేస్తుంది నాకు. నేను మనిషినే బాబు. మరి అదేంటో ఒకసారి చెక్ చేసుకుంటాను. జగన్ గారు ఒకసారి మీరు ఉషా మీరు మాట్లాడుతుండండి. జగన్ గారు చెప్పండి. మీకు 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 నేను ఒక యాక్టర్ పెట్టానండి. కట్ అవుతుందండి వాయిస్, వినపట్లేదు సరిగ్గా. వినపట్లేదండి? ఎట్లా ఉందండి ఇప్పుడు? బాగుందండి. నేను మీకు యాక్టర్ పేరు ఒక యాక్టర్ పేరు చెప్తానండి, మీరు ఆ ఎండింగ్ కొడితే ఇంకొక యాక్టర్ పేరు చెప్పాలి. తెలిస్తే షూర్గా చెప్తానండి, తెలియకపోతే మీరే చెప్పాలి. జగన్ గారు బాగా జోకులు బాగా వేస్తున్నారు. నా వాయిస్ బాగా వినపడుతుందా ఇప్పుడు? మీ వాయిస్ నాకు ఎప్పుడు బాగానే వినపడుతుందండి. టామ్ అండ్ జెర్రీ వాయిస్ లా ఉందా? వావ్, అసలు ఏముంది. నేను ఇప్పుడే అలా కాదు, వినే చెవి బట్టి ఉంటది అనమాట, మనసు బట్టి. ఓకే, అయితే ఒక పని చేస్తాను, నేను మళ్ళీ వస్తాను, రీఎంటర్ ఇస్తాను. ఉషాయిలోగా కానిస్తూ ఉండండి, మీరు మాట్లాడుతూ ఉండండి. ఐ థింక్ సైట్ నుంచి ఒక్కసారి లాగౌట్ అయ్యి అందరూ లాగిన్ అయితే బాగుంటది. ఏమోనండి, నేను బ్రేక్ ఇస్తాను. అవునండి, జగన్ గారు మీ వాయిస్ కూడా అలాగే ఉందిట. ఒక్కసారి అందరూ లాగౌట్ అయ్యి లాగిన్ అవడానికి అయ్యాము. ఒక్క నిమిషం అండి. సరే, నేను పెట్టేస్తానండి, మళ్ళీ కాల్ చేస్తాను. తప్పకుండా చేయాలి. సో మళ్ళీ ఒక్కసారి ఒక బ్రేక్ తీసుకుని వచ్చేద్దాము ఉషాయిలోగా. తప్పకుండా. మన వాయిస్ ఏంటో మనకు కాకుండా వేరే వాయిస్ లో వస్తున్నారా, ఒక పరకాయ ప్రవేశాలు అయిపోతున్నాయి ఇక్కడ. అదేంటో చెక్ చేసుకుందాము ఒకసారి. చిలకల నుంచి ఎలకల నుంచి మారిపోవాలి కదా. మళ్ళీ వద్దాం. ఓకే, సో స్టే ట్యూన్ టు తరంగ సందడి. ఇట్స్ యో వేవ్లెంత్. తిరిగి స్వాగతం చెప్తూ నేను శ్యామలనండి, చిలకని కాదు, మరి ఏ ఇతర మాడ్యులేషన్ పెట్టుకున్నటువంటి వాయిస్లు కాదండి. ముమ్మాటికి మీ ఆర్జే శ్యామలని, మరి మనతో పాటు ఉషా. సో హుషారుగా సాగుతూ ఉంది అని అనుకుంటుంటే ఇలాంటివన్నీ వాటింతకు అవే జరిగిపోతున్నాయి. ఏ మార్పులు ఉన్నా క్షమించండి, ఇంకా వెరైటీగా ఉంటే మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో
సో మరి అయితే ఇప్పుడు దాకా ఒక పద్యం పాడేశాను, ఆన్సర్ ఇచ్చేశారు. అలాగే జగన్ గారు ఎంట్రీ ఇచ్చేశారు. మరి ఆయన ఏమో నా విచిత్రమైన నా దాన్ని ఏమంటారు వాక్కుని చూసి ఆయనకి అర్థం కాక పాపం మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారు. ఈలోగా ఒక సాంగ్ ఇచ్చుకుంటే మళ్ళీ ఆ పాట ఏంటో తెలుసుకునేలోగా వస్తారు. ఏం ఉషా, నువ్వు రెడీగా ఉన్నావు మరి పేరుతో? యా షూర్ అండి. యా నాకు ఒకటి డౌట్ వచ్చింది. మీకు ఎప్పటి నుంచి మిమ్మల్ని చెల్లిగా అని పిలుద్దాం అనుకుంటున్నారు మన కాలర్స్ అందరూ నా శ్రోతలు? ఇది ఛాన్స్ దొరికింది ఇప్పుడు వాళ్ళకి. చిలక ఏది చెప్తే అది అంటుందమ్మా. నాకు చెప్పకుండానే మాట్లాడుతూ ఉంటాను. నన్ను చిలకతో పోల్చడం కన్నా ఇంకా ఇదేంతైనా పోల్చుకో. చిలక చెప్పింది మాత్రమే మాట్లాడుతుంది. మనం చెప్పనివి అన్ని కలిపి కొట్టేస్తాం అనమాట. సో అది సరిపోదు. ఓకే ఓకే ఓకే. అయితే ఇంకొక పాట అడుగుతాను, అనుకోండి మరి. ఆ పాట ఏంటో చెప్పాలి. ఓకే. నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది ఓరి బామర్ది, నీ కలలోకొచ్చిన చిన్నది ఎవరిది ఎలాగుంటది? రమ్మి కృష్ణలాగా ఉంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదేంటో మీకు తెలిసిపోతుంది. సో మరి పాట కంటిన్యూ చేసేస్తాను. ఈలోగా ఎవరైనా వచ్చేలోగా పాట ఏంటో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అలా ఎగురుకుంటూ వచ్చేసేయాలి. మరి ఆ బావమరిదికి పెళ్లి చేసేయాలి. అయిపోయి నేను స్టోరీ చెప్పేస్తాను ఏంటో ఈ ఫ్లోలో. సో ఈ పాట ఈ సందర్భం ఏంటో చెప్పాలి. ఓకే. మరి ఇంకొక సినిమా పేరు అడుగు ఉషా. యా సినిమా పేరు కదండి, మన యాక్టర్ మురళితో ఇంకా మీరు ఎన్ని పేర్లు చెప్పగలుగుతారో చూద్దాము. ఓకే. ఇలాగా సో ఈ పాటకి ఏంటో తెలిసింది కదా. నువ్వు ఇప్పుడు ఆ మురళి పేరు చెప్పు, నేను ట్రై చేస్తాను. ఒక కాల్ వచ్చింది మనకి. హలో, వెల్కమ్ టు సందడి సందడి. హలో, నేను పుష్ప న్యూ జెర్సీ అండి. లాస్ట్ వీక్ కూడా చేశాను. హాయ్ పుష్ప గారు, బాగున్నారా? పుష్ప గారు బాగున్నారండి. వెల్కమ్ టు సందడి సందడి అండి. అందుకనే ఇప్పుడు కొంచెం ముందు ట్రై చేశాను, లాస్ట్ మినిట్ లో కాకుండా. గ్రేట్ అండి. యా ఇప్పుడు శ్యామలా గారు పాట పాడారు, ఆ పాటకి సందర్భం చెప్తారా లేకపోతే నేను ఒక యాక్టర్ పేరు చెప్తానండి? వినలేదా? ఓకే ఓకే. యా శ్యామలా గారు పాట పాడతారా? పాట అందుకుంటాను. హలో అండి పుష్ప గారు, వెల్కమ్ టు సందడి సందడి. ఫస్ట్ టైం వింటున్నాను మీ వాయిస్. చెప్పండి. సో మనకి పరిచయ కార్యక్రమం అయిపోతే ఇంకా ఆటలోకి వెళ్ళొచ్చని హాయ్ చెప్తున్నాను. అయితే నేను ఒక పాట పాడతాను. కాన్సెప్ట్ అండి, నేను ఒక సాంగ్ మీది సీన్, సాంగ్ నాది, సీన్ మీది. ఓకే. నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది ఓరి బామ్మర్ది, నీ కలలోకొచ్చిన చిన్నది ఎవరిది ఎలాగుంటది? రమ్య కృష్ణలాగా ఉంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న, రంభలాగా రంజుగుంటదా? నన్ను పాడిచ్చేస్తున్నారు. పాట బాగుందనే లేకపోతే ఆలోచిస్తున్నారా లేకపోతే ఏంటండి? లేదండి, నాకు మీరు ఎప్పుడు స్టాప్ చేస్తే అప్పుడు చెప్దామని. నాకు చెప్పండి. ఎంత కోఆపరేషన్ అండి, ఎంత కోఆపరేషన్. కానీ నేను ఆపేస్తా. చెప్పండి. పెళ్లి సందడి అండి. బామ్మర్ది పెళ్లి చూపుల కోసం వాళ్ళు తిప్పలు పడుతుంటారు. అది రాఘవేంద్ర సినిమా అనుకుంటానండి. అవును అనుకుంటా కదండి, ముమ్మాటికి రాఘవేంద్రరావు గారి సినిమానే. అసలు రాఘవేంద్ర సినిమాకి స్పెషల్ ఒక ఇది ఉంటుంది కదా, రావళి. అది సెకండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. నేను 2 times 3 times చూశానండి. మా పెరటి చెట్టు జామ చెట్టు అదే కదండి, మా పెరటి తోటలో జామ చెట్టు పాట కూడా ఉంది కదా, అది చాలా ఫేమస్ అయింది, హిట్ అయిందండి. చాలా పాటలు హిట్లు అయింది ఆ మూవీలో. మా పెరటి జామ చెట్టు
నీడలోనే ఏదో ఉంటుందండి, నవలి పడుతుంది కదా. అవునండి, ఓకే కరెక్ట్. అండి. బాగా చెప్పగలిగా, నేను హ్యాపీగా చూసానండి అందరూ. కాదు పుష్ప గారు, చెప్పండి నువ్వు చెప్పండి. అందరినీ ఎవరు కాలర్స్ మనసరికి ముందే అందరిని ఆశీర్వదిస్తా ఇక్కడి నుంచి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ రాగానే చెప్పడానికి. అవును, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈజీ ప్రాసెస్ చెప్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ అయితే ఎంత బాగుంటుందో మాకు. ఇంకా ఏంటండి యాక్టర్ పేరు చెప్తారా మరి? ఏదండి చెప్పండి. యా, యాక్టర్ పేరు మురళి అండి. మురళితో స్టార్ట్ చేసి మీరు ఎన్ని చెప్పగలిగితే అట్లా చెప్పండి. మురళీ మోహన్. మురళీ మోహన్ ఇంకా కరెక్టేనా? ఇలాగే చెప్పాల్సింది. ఇలాగేనండి. మురళి మోహన్. నెక్స్ట్ మురళీ మోహన్, మోహన్ బాబు, బాబు మోహన్, ఓకే, మోహన్. దట్స్ ఇట్ అండి. అన్నాడండి ఓన్లీ మోహన్ కూడా ఉన్నాడు మనకి. ఓన్లీ మోహన్ కూడా ఉన్నాడు. మోహన్ లాల్ చెప్పచ్చు, మీ ఇష్టం. యా యా, చాలా మోహన్ మోహన్ బాబు, బాబు మోహన్, మోహన్ లాల్. చెప్పండి. ఇంకేమన్నా చెప్తారా? ఇంకేమన్నా పిలుస్తారా? బాగుంది, చెప్పండి. హలో హలో హలో. మోహన్ తో మీరు మోహన్ మిస్ అయ్యారు. మోహన్ ఓకే. బాబు తర్వాత బాబు చంద్రమోహన్ చెప్పచ్చు. మోహన్ చంద్రమోహన్. చంద్రమోహన్ చాలా చెప్పారండి. చెప్పారు. చంద్ర నుంచి చంద్రశేఖర్, భానుచందర్, భానుప్రియ, ప్రియారామన్, ప్రియ ఆనంద్, తర్వాత ఆనంద్ నుంచి చేరాలి. ఓకే ఓకే. ఎలా అయితే ఇంకెప్పుడు అవదండి ఇది. చాలా అండి, చాలా చాలా బాగా చెప్పారు ఇద్దరు కలిసి. గ్రేట్. శ్యామలా గారు ఉన్నారా? శ్యామలా గారు ఆవిడ ఏదో మనకి మీ అందరికి ఏంటంటే పాటలు మరీ ఈజీగా ఇచ్చేసారంట. ఇంకా కొంచెం పాటలకు పదును పెట్టి వస్తారంట కాసేపట్లో. కాదండి, మీరు చెప్పేస్తున్నారు కదా. నేను చెప్తారు మీ పాట పాట అడిగారండి. శ్యామలా అడిగేశారు నన్ను, ప్రవీణ్ గారిని. అయినట్టున్నారు కదా. ఇద్దరికి అయిపోయింది. ఓకే. పాడతారా? అసలు పాటే తెలియట్లేదని ఇంకేదైనా అడగకూడదు మీకు, నాకు తెలిసిన పాట. నేను ఇంకో పాట పాడనండి, అది అడుగుతాను, చెప్తారా మీ ఇద్దరు సిచ్యుయేషన్? యా. నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను, నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను, మురళిని కాలేను పిజమైన కాను, మురళిని కాలేను పిజమైన కాను, ఏమని చెప్పాలి నేను, ఎవరని చెప్పాలి నేను, నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను. ఈ పాట తెలుసండి? పోనీ కాంపెన్సేషన్ గా నాకు ఇద్దరు చెరో పాట పాడండి, నేను సరి పెట్టేసుకుంటాను. జ్యోతి గారు అనుకుంటున్నానండి, నేను మీ ఇద్దరి చేత పాడుకొని డిసైడ్ అయ్యాను. అందుకని కొంచెం ఎవరికి తెలియదు అనుకుని పాట అడిగాను అనమాట. ఏ పాటైనా పాడండి ప్లీజ్ నా కోసం. చాలా కష్టమైన పనులు అడుగుతున్నారు మీరు. అయితే ఈ పాట కాస్తుంది. అయితే జ్యోతి గారు నేను పాడుతున్నాను. పాడండి.
బేసిక్ గా పాడను, మాట్లాడితే పాటలాగే ఉంటుంది అది కొంచెం. పాడండి. మీరు పాడండి, నేను చెప్తాము. సరే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగి నింగి చినికయింది, చినికే చిటపట పాట అయింది, చిటపట పాటే తాకింది, ఇలా చిలకల వాళ్ళే చిట్టయింది, రా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి. అంతేనండి. సూపర్ అండి, బాగా పాడారండి. చాలా బాగా పాడి మా అందులో పాట మాటలా ఉంటుందని చెప్పి ఇట్లా మాకు హింట్ ఇచ్చారనమాట. అంటే మరి అంతే ఉంటుంది కదా అది. అంతే కదా. జ్యోతి గారు మీరు వద్దులేండి, వద్దులేండి ఉషా గారు. పాడండి. పర్వాలేదు జ్యోతి గారు, మీ పాట ఛానల్ అయిపోయింది విని 2 weeks నుంచి మీరు పాటలా. నేను డ్రాప్ అవుతానండి సార్, ఇంట్లో డాన్స్. ప్లీజ్. ఓకే, కార్తీక మాసం నేను భజన పాడతానండి. అది తనకల్లి పత్ని గారు పాడారు కదా శివుడి మీద. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. అంతేనండి. నేను అందరూ ఉన్నారండి ఇక్కడ. సారీ, మీరు అడుగుతున్నారు కాబట్టి కాదని నాకు పాడాను. థ్యాంక్స్ అండి ఉషా. యా థ్యాంక్స్ అండి. మీరు ఇంకొకటి చెప్తారేమన్నా మీరు? సరే చెప్పండి. యా, మీకు పాట పాడమంటారా లేకపోతే నేను యాక్టర్స్ అడగమంటారా? పాటే పాడండి ఉషా గారు. కొంచెం లైక్ 80s నుంచి అడగండి. ఓకే అండి, 80s నుంచా? ఓకే ఓకే. 90 అయినా బెటర్. నాకు ఆ మూవీస్ అంతకు ముందు మూవీస్ కష్టం కొంచెం. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆశ బకడియా వచ్చేను రాతో, తొందర పడితే అలసే తెలుసా, మనసా మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే. ఇది ఎందులో చెప్పండి. సూపర్ అండి. శ్రీకి ప్రేమ లేఖ. యా, అది సందర్భం అమ్మాయి అదే ప్రేమ లేఖ రాసుకుంటూ అంటే పెళ్లి చూపులకు వచ్చి వెళ్తారు అనుకుంటాను కదా. యాక్చువల్ గా వాళ్ళ ఇంటి ఎదురుకుండా, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి ఎదురుకుండానే ఈ అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయిని చూసి తనకేమో తను ఎంత ఇష్టపడుతుందో అని తలుచుకుని నువ్వు సరిపోతావా లేదో అని అనుకుని పాడుతుంది అనమాట. అమ్మాయి పేరేంటండి? ఆ హీరోయిన్ మర్చిపోయాను. పూర్ణిమ. రైట్ పూర్ణిమ. యా 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 యా, బాగుందండి, బాగా చెప్పారు. ఓకే. వీలైతే ఇంకా పాడుతూ ఉండండి, చాలా బాగా పాడుతున్నారు ఉషా గారు. ఏనండి, థ్యాంక్స్ అండి. మరి మీరు ఉంటే ఇంకా మీకోసం పాడతాను, మీరు చెప్తారు కానీ. ఓకే, ఇంకొక సీన్ అడగండి. అడుగుతారా? ఓకే ఓకే. అంటే నేను మీకు 90s అని 90s కోసం పెట్టుకున్న పాట పెట్టేస్తున్నాను. ఏదో ఒకటి అడగండి, నాకు వస్తే చెప్తాను. నో ప్రాబ్లం. గోపెమ్మల మువ్వాకు పలుడే, మా ముత్తు గోవిందుడే, ఆహా అన్నుల మిన్నెల కన్నుల వెన్నెల వేణువులు దాడే, మది వెన్నెలుతో చాడే, ఇలా గోపెమ్మల మువ్వాకు పలుడే, మా ముత్తు గోవిందుడే. అది చెప్తారు ఎందులోదా? అవసరం అండి. ఆ సాగర్ సంఘంలో కమల్ హాసన్ ఒక మూవీలో అవకాశం వస్తుంది. మంచి క్లాసికల్ డాన్సర్ చేత ఆ పిచ్చి పిచ్చి స్టెప్లు వేస్తుంటే చాలా బాధపడుతూ చేస్తాడు. బ్యూటిఫుల్ సాంగ్ అండి. గ్రేట్ అండి. అందులో పాట పాడకూడదు? సాగర్ పాట అయ్యయ్యో లేదండి ఉషా గారు. ఓకే, పాట ఏదైనా పాడి, ఏదైనా మీకు తెలిసింది ఏదైనా సరదాగా పాడండి. నేను ఒక చిన్న బిట్ సాంగ్ పాడి ఉంటానండి. ఓకే, సాతముత్యంలో అటు సిరస్తాను అటు సిరస్తాను అడవేసుకెళ్ళిండు మావా, ప్రతి సేరు దాకా అటకేందు
పట్టపగలండి హో చంద్రమావ, పట్టపగలండి హో చంద్రమావ. ఓకేనండి. చాలా బాగుందండి మీ గొంతుకి భలే సూట్ అయింది పాట. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఉషా గారు. బై బాయ్. యా థ్యాంక్స్ అండి. యా ఇంకొక ఆలులోనే ఉన్నట్టున్నారు, ఎవరైనా ఉన్నారా అండి? హలో. ఉన్నాను ఉషా గారు. హాయ్ మంజుల గారు. మంజుల గారు వెల్కమ్ అండి. వెల్కమ్ టు సందడే సందడి. థ్యాంక్ యూ అండి. బాగా చేస్తున్నారు. అసలు నేను వింటుంటే నాకు అనిపిస్తుంది సందడి సందడిలో అసలు ఆర్జేనే కదండి, కాలర్స్ కూడా సూపర్ సూపర్ అండి. అసలు ఒకరి మించి ఒకరు బాబోయ్. అంతే కదా, ఇది అసలు యాక్చువల్ గా మన తరంగ కుటుంబం సందడే సందడి అండి. ఇంక ఏమీ లేదు ఇందులోకి వస్తే. కాలు లేదు, లిజనరు లేదు, ఆర్జే లేదు, అందరూ ఇక్కడ ఒకటే అయిపోతాం అనమాట. అందరూ సందడి సందడి చేయడానికి ఇది ఉన్నది. ఒకరికి మించిన మీ ఒకరు అండి. అసలు చూస్తుంటే అమ్మ బాబాయ్ అందులో నాకు 1 పాయింట్ కూడా రాదే అసలు అనిపిస్తుంది. ఏం లేదండి, అందరూ అలాగే అనుకుంటారు. బ్రహ్మాండంగా పాడారు. చూడండి ఇప్పుడు జ్యోతి గారు పాడలేదన్నాను, పాడేశారు. ప్రవీణ్ గారు ఎంత అద్భుతంగా పాడారు. అందరికి అందరే. అందుకే చెప్తున్నాను ఆర్జే కాదు, కాలర్స్ కూడా చాలా బాగా పాడతారు, బాగా పార్టిసిపేట్ చేస్తారు. మంచిలా గారు ఒక్క నిమిషం, ఎవరో వచ్చారండి. హాయ్ అండి, వెల్కమ్ టు సందడి సందడి. హలో. హలో అండి, ఉషా గారు. నా పేరు అన్నపూర్ణ అండి. హాయ్ అన్నపూర్ణ గారు, వెల్కమ్ టు సందడి సందడి అండి. బాగున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి నార్త్ కేరళ మోరస్పల్లి నుంచి అండి. ఓ గ్రేట్ అండి. ఫస్ట్ టైం కాల్ చేయడం, ఎప్పుడు మీ గొంతుకు వినలేదు. అవునండి, ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. వెల్కమ్ అండి. ఇక్కడ మంజుల గారు ఉన్నారు, మంజుల గారు కూడా హాయ్ చెప్పండి. హాయ్ మంజుల గారు. హాయ్ అన్నపూర్ణ గారు, బాగున్నారా? బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు? ప్రోగ్రామ్ బాగుందండి వినడానికి. థ్యాంక్స్ అండి. మరి ఇంకా మాటలతో సరిపెట్టుకోకుండా గేమ్ లోకి వెళ్ళిపోదామా? ఇద్దరు పాట పాడమంటారా? నేను పాట పాడతాను, మీరిద్దరిలో ఎవరైనా చెప్పచ్చు. ఇది నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలవలేనన్నది, నీవు లేక వీణా. ఇది ఎందులోది? ఈ పాట ఏ సందర్భంలో వస్తుంది? ఇద్దరులో ఎవరైనా చెప్పచ్చు. ఆఫీసర్ కంటిన్యూ చేయండి, ఇంకా వినాలని ఉందండి మాకు. పాడతానండి మీకోసం, మళ్ళీ పాడతాను. మీరు చెప్పండి. క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్ చెప్పండి. ఇది ఏ సినిమాలోనూ ఎక్కడ ఈ సందర్భం ఏంటండి చెప్పండి. ఎప్పుడు వస్తుంది ఈ సందర్భం అని? ఈ సినిమా మోగమంతుల్లోది కాదు. మంజుల గారు చెప్తారా? లేదండి చెప్పేది నాకు ఆన్సర్ వచ్చేది అంటే ఇంతసేపు ఎప్పుడో చెప్పేది. నాకు షార్ట్ టైం మెమొరీ అండి, కొంచెం షార్ట్ టైం మెమొరీ చాలా ఉంది నాకు. ఇది డాక్టర్ చక్రవర్తిలోనండి. గుర్తుకొచ్చింది అన్నపూర్ణ గారు? గుర్తొచ్చిందండి, గుర్తుకొచ్చింది. పోనీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ సందర్భం ఏంటి? ఇప్పటికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సందర్భం వచ్చి వాడి హీరో పేరు నాగేశ్వరరావు. ఊరు వెళ్తాడు. జగ్గయ్య ఊరు వెళ్తాడు. ఆ సందర్భంలో సావిత్రి వేడి మీద పాట పాడుతూ ఉంటుంది గుర్తు తెచ్చుకుంటూ. గ్రేట్ అండి. అంతేనా? నేను ఇంకా పాడతానండి. మరి ఇప్పుడు గేమ్ లోకి పోతామా? మళ్ళీ మీకు గేమ్ ఆడించడానికి నాకు టైం సరిపోదేమో నాకు ఇది ఉంది. ఇలా నేను ఒక యాక్టర్ పేరు చెప్తాను. యాక్టర్ పేరు చెప్తే అన్నపూర్ణ ఇప్పుడు ఎవరు? మంజుల గారు మీకు ఇస్తున్నారండి. యాక్టర్ పేరు వచ్చి శివాజీ. శివాజీ మీద మీరు అలా అల్లుకుని ఎన్ని సినిమా పేర్లు, ఎన్ని యాక్టర్స్ పేర్లైనా చెప్పచ్చు, డైరెక్టర్స్ పేర్లైనా చెప్పచ్చు, టెక్నీషియన్ పేర్లైనా చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. శివాజీ స్టార్టింగ్. ఓకే, శివాజీ గణేష్. గణేష్. అన్నపూర్ణ గారు మీరు అందించండి, మీరు హెల్ప్ చేయొచ్చు. నేను కూడా హెల్ప్ చేయొచ్చా? హెల్ప్ లైన్ అనమాట, మీరే హెల్ప్ లైన్. నాకు మీరు హెల్ప్ చేయండి. అంతే మరి, సందడే సందడి అంటే స్పెషాలిటీ అంతే. ఓకే, మీరు శివాజీ గణేష్ చెప్పారు కదా? అవునండి, అవును. అదే గణేష్ తర్వాత చెప్పాలి. గణేష్
గణేష్ అనే యాక్టర్ కూడా ఉన్నాడు కదా, ఈ గణేష్ యాక్చువల్లీ ఒక తమిళ్ క్యారెక్టర్ ఉన్నాడండి, కమెడియన్ అనుకుంటాను, గణేష్ రమన్ అనుకుంటా. మీరు ఆ తర్వాత చెప్పగలరా? గణేష్ రమన్, రామ్మతో చెప్పచ్చు మీరు. రమణారెడ్డి. 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 అవునండి, అసలు అదిగసరికి అసలు అన్ని మైండ్. ఓకే అండి, యా ఓకే. ఇంకొకటి అడుగుతాను, నేను ఇంకొక పాట పడతానండి, అది కూడా చెప్పాలి. మీరు ఇద్దరు ఎవరైనా చెప్పచ్చు. తను చెప్తుంది రావుది వాళ్ళు ఉన్నారు, రెడ్డితో పెట్టాలనుకుంటా నేను, తప్పు చెప్పినట్టు. ఓకే, నేను అడుగుతానండి. నేను ఒక పాట పాడతాను, ఆ పాట పాడిన తర్వాత మీరు మళ్ళీ ఇంకొక నేను పదం ఇస్తాను, చెప్తాను. మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఎదల్లో వెన్నెలా వెలిగే కన్నులా, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా, తారాడే హాయిల ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రే, పలికే పెదవి వణికింది ఎందుకో, వణికే పెదవి వెనకాల ఏమిటో, కలిసే మనసులా విరిసే వయసులా, నీలి నీలి ఊసులో లేత కాలి భాసలో ఏమేమో అడిగినా, మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఇక మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా, తారాడే హాయిలో. మీరు అడిగే ఒక చరణం కూడా పాడానండి మీ ఇద్దరి కోసం. చాలా బాగుంది, చాలా బాగుందండి. చాలా బాగుందండి. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? అందుకనే మిమ్మల్ని ఆ రోజుల్లోకి ఆ వెన్నెల్లోకి తీసుకొచ్చాను. మరి మౌనం వేడి మీ ఇద్దరు చెప్పాలి. సినిమా పేరు చెప్పమంటారా? సినిమా పేరు, సందర్భము, యాక్టర్స్, మీ ఇష్టం, మీ నాలెడ్జ్ అంతా చూపించుకోవచ్చు. సాగర్ సంగమము, జయప్రద శరత్ బాబు. జయప్రద, కమల్ హాసన్, శరత్ బాబు. అంటే శరత్ బాబు వాళ్ళ పెళ్లి అయితే వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు వీళ్ళు ఇద్దరు లైక్ పాడరు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాట అనుకుంటుంది. ఊహించుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళిద్దరి దాని గురించి ఊహించుకుంటూ వీళ్ళు కూడా మనసులో తలుచుకుంటూ ఉంటారు. గ్రేట్ అండి, గ్రేట్ మంజులి గారు. చాలా బాగా చెప్తారు. ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతానండి పదం. మీ ఇద్దరు కలిసి ఎంత మందిని తీసుకురాగలరు యాక్టర్స్ ని చూద్దాం. పవన్ అండి, పవన్ తో మీరు ఇంకా అలాగా అల్లుకుపోండి. ఎన్ని చెప్తారో చూద్దాం. పవన్ కళ్యాణ్ బాబు, బాబు కళ్యాణ్ బాబు లేడు, కళ్యాణ్ రామ్ ఉన్నాడు. కళ్యాణ్ రామ్, ఓకే. కళ్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నట్టున్నారు. అంటే చెప్పచ్చు, ఆ కళ్యాణ్ చక్రవర్తి చెప్పగలిగితే తర్వాత చక్రవర్తితో మీరు చెప్పగలిగితే అట్లా కంటిన్యూషన్ చేయొచ్చు. లేకపోతే కళ్యాణ్ రామ్ రామ్ అనే హీరో ఉన్నాడు కదా, రామ్ అనే హీరో ఉన్నాడు. మళ్ళీ రెడ్డి దగ్గర స్టాప్ అయిపోతుంది. ఏమన్నారండి? రామ్ 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 ఇంకేమన్నారు? రామ్ ఆచార్య ఉన్నాడు కదండి. రామ్ వచ్చాడు కదా, రామ్ దగ్గర స్టాప్ చేసి కొత్త వర్డ్ పెట్టాం. ఉండండి, రమ్యకృష్ణ చెప్పేసా. రామ్ నుంచి రమ్యకృష్ణ గడిపారా? అంటే పవన్ వచ్చినాయి కదా. అవును కదా, సరిపెట్టుకున్నావా?
యా చెప్పే మనకి కాదు, డైరెక్టర్స్ కూడా చెప్పుకోవచ్చు, యాక్టర్ మనకి టెక్నీషియన్స్ కూడా చెప్పుకోవచ్చు. మీ సృజనాత్మకి ఇంకా అంతులేదన్నమాట, ఏదైనా చెప్పొచ్చు. ఓకే ఓకే ఓకే. రామ్కి హీరో ఉండేవాడు. యా యా. మీకు ఏంటంటే అన్నపూర్ణ గారు, మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను, మీకు ఒక మంచి ఇది ఇస్తున్నాను, కీతో చెప్పొచ్చు. రామ్ కీ కదా, కీ అన్న పదంతో, కీ అక్షరంతో చెప్పొచ్చు. కీరవాణి గ్రేట్. వాణిశ్రీ, శ్రీదేవి, శ్రీ ప్రసాద్, ప్రసాద్ బాబు, బాబు మోహన్, మోహన్ బాబు, మోహన్ బాబు. చాలా చెప్పారండి. అట్లా 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 ఒక పెద్ద సాలు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు బాగా మంచి గేమ్ ఇచ్చారండి. ఇప్పుడు మళ్ళీ మేము సినిమాలోకి వెళ్ళిపోయి డైరెక్టర్స్ అందరినీ గుర్తు చేసుకుంటూ బాగుంది, గేమ్ బాగుంది. యా యా యా. మీ సృజనాత్మక మీకేంటి ఇద్దరు ఇంకోటి ఇవ్వనా, ఇంకొక ఇది పాట ఇవ్వనా, లేకపోతే ఒక యాక్టర్ పేరు చెప్పనా? యాక్టర్ పేరు చెప్పండి. యాక్టర్ పేరు చెప్పనా? ఓకే. పాటల్లో కొంచెం పూర్ణీయం పాడితే వినగలం కానీ. జయ విజయ అండి. జయ విజయ. జయ విజయ. జయ విజయ. జయసుధ అంటే లాస్ట్ వర్డ్ ఇది సాధ్యాలేమో. సుధా, సుధారాణి. సుధారాణి ఉందా? సుధారాణి ఉంది కదా, యాక్చువల్గా టీవీ యాక్టర్స్ కింద వేసింది. ఓకే ఓకే. మళ్ళీ రాణితో చేయాలా? ఒక్క నిమిషం అండి, మంజుల గారు, అన్నపూర్ణ గారు, ఇంకొక కాలర్ వచ్చారంట, వాళ్ళకు కూడా స్వాగతం చెప్తాం. హలో అండి, వెల్కమ్ టు సందడి అండి. హాయ్ ఉష గారు, నేను హేమంత. హాయ్ హేమంత్ గారు, బాగున్నారా? యా బాగున్నానండి. యా, ఇక్కడ అన్నపూర్ణ గారు, మంజుల గారు ఉన్నారండి. యా యా, వాళ్ళని ఫినిష్ చేయండి, నేను లైన్ లో ఉంటా, పర్లేదు. ఓకే అండి. యా, ఇక్కడ ఉన్నామండి అన్నపూర్ణ గారు, మనం ఎక్కడున్నాం? మంజుల గారు, రాణి. యా యా, రాణి, సుధారాణి దగ్గర ఆగాము. రాణి ఉన్నారా? తర్వాత మళ్ళీ ఎవరు, నాకు హిందీ యాక్టర్ రాణి ముఖర్జీకి పోతుంది మళ్ళీ. యా, మీరు మీ ప్రతిభకి వెళ్ళలేవండి, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. రాణి ముఖర్జీ కూడా వెళ్ళొచ్చు. రాణి ముఖర్జీ దగ్గర పోయినాక మళ్ళీ ముందుకు సాగట్లేదు. దీనికి కరెక్ట్ గా అంటే మీకు మంచి కాలర్ వచ్చారు హేమంత్ గారు, మీకు నీట్గా అంతే అంటారా మంజుల గారు? ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మంజుల గారు. ఓకే అండి. అన్నపూర్ణ గారు, మీరు కూడా వెళ్తారా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. ఇద్దరు చాలా చాలా బాగా ఆడారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద కాల్. హేమంత్ గారు. హాయ్ ఉష గారు. హాయ్ అండి. హలో. కష్టమైన గేమ్ తెచ్చారు కదండి. కష్టమైన గేమ్ తెచ్చామా? శ్యామల గారు ఆవిడ నాకు ఇంకా ఈజీ వదిలేశారు. ఆవిడ ఉంటే ఇంకా కష్టమైన అడిగేవారు. ఆవిడ ఉంటే మటుకు నాకు హేమంత్ గారిని నన్ను వదలలేదని చెప్తారు. నేను మీకు చిన్న ఒక సింపుల్ పాట పాడతానండి, ఆ తర్వాత శ్యామల గారు వచ్చి మళ్ళీ అందుకుంటారు. కష్టమైన పాటల కోసం అని ఇష్టం వెళ్ళారంట ఆవిడ. మీకోసం నేను ఒక పాట పాడతాను, చెప్తారు కదా. మీకు ఇష్టమైన పాటే, మీరు కూడా నాతో పాటు పాడచ్చు. ఓకే. సిరిమల్లె పూవా, సిరిమల్లె పూవా, సిరిమల్లె పూవా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. హేమంత్ గారు మీరు కూడా. అయ్యో, మీరు పాడుతున్నారు కదండి, ఫినిష్ చేయండి. నేను యాక్చువల్లీ ఇందాక ప్రవీణ్ గారు అడిగిన పాట పాడతానండి. ఓకే అండి, ఓకే అండి. అయితే నేను పాడడం అయిపోయింది, మీరు పాడదురు కానీ మీరు చెప్పండి ఈ పాట సందర్భం, సినిమా, యాక్టర్స్ అందరూ చెప్పండి. నాకు మూవీ పెద్ద గుర్తు లేదండి, ఒక్కసారి కూడా కంప్లీట్ గా చూసానో లేదో, కానీ గుర్తున్నంత మట్టుకు చెప్తాను. చంద్రమోహన్, శ్రీదేవి, 16 ఏళ్ల వయసు. శ్రీదేవి ఐ థింక్ తన పుట్టినరోజు అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. ఇది తను పాడుకుంటూ ఉంటుంది, ఇమాజిన్ చేసుకుంటూ. చాలా చెప్పారు. యాక్చువల్ గా ఒక డాక్టర్ వస్తాడు కదా, ఒక డాక్టర్ వస్తే ఆమె నైబరు స్నేహితురాలు కానీ చెప్తుంది, నీకేంటి, నువ్వు చాలా బాగా
చదువుకున్నావు, చాలా బాగా చదువుకున్నావు, నీకు కరెక్ట్ గా అతనే సరిపోతాడు అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆవిడ ఊహల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. యా, కరెక్ట్ గా చెప్పారండి. మీరు పాడాలంట, అక్కడ మన ఫేస్బుక్ లో రిక్వెస్ట్లు వచ్చేస్తున్నాయి, ప్లీజ్ పాడండి. అది అంటే నేను ప్రవీణ్ గారు అడిగిన పాట పాడతానండి. ఇందాక ఆయన భార్యాభర్తల్లో వీణ పాట అని అడిగారు కదా. యా, యా, తప్పకుండా అండి, అండి. యా, నాకు అది చాలా ఇష్టమైన పాట అండి. ఆయన గుర్తు చేసినందుకు నాకు పాడాలనిపించి కాల్ చేశాను. థ్యాంక్స్ అండి, నా కోసం కూడా పాడుతున్నందుకు. నాకు ఆ పాట తెలియదు, గుర్తులేదు నాకు, నా కోసం కూడా మీరు పాడిస్తున్నారు. థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి, అదే అంటే మీరు గుర్తుపట్టలేకపోయారని చెప్పని నేను వచ్చి హెల్ప్ చేద్దాం అనుకున్నానండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, పాడండి. ప్రవీణ్ గారు వింటున్నారని అనుకుంటున్నానండి. సో ఏమని పాడెదను ఈ వేళ, ఏమని పాడెదను ఈ వేళ, మానస వీణ మౌనముగా నిదురించిన వేళ, ఏమని పాడెదను ఈ వేళ, జగమే మరచి హృదయ విపంచి, జగమే మరచి హృదయ విపంచి, గారడిగా విను వీధి చరించి, గారడిగా విను వీధి చరించి, కలతని దూరలో కాచిన కలలే గాలి మేడలై కురిసిన వేళ, ఏమని పాడెదను ఈ వేళ, మానస వీణ మౌనముగా నిదురించిన వేళ. అంతేనండి. ఏంటి సమంత గారు, ఎంత బాగా పాడారో. ప్లీజ్ ఇంకొక శబ్దం కూడా పాడితే బాగుంటుంది నిజంగా. అలా అయ్యో ఇంకా రావండి లిరిక్స్, అది కూడా నాకు మర్చిపోయాను నేను కొంచెం, ఒకటి రెండు వర్డ్స్ దగ్గర గుర్తున్నంత మటుకు పాడా. నేను ఇంకొక పాట అందుకోవాలి. ఏమని వర్ణించను. అయ్యో బాబోయ్, చాలా బాగా పాడారండి, నిజంగా చాలా బాగా పాడారు. నిజంగా అది అసలు నేను ఈ పాట నాకు తెలుసు, కానీ ఆ సినిమాలో తను గుర్తులేదు. నిజంగా చాలా బాగా పాడారు హేమంత్ గారు. నిజంగా నేను అసలు మూడ్ లోకి రాలేకపోతున్నాను. చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇంకా యా యా చెప్పారా మీరు? ఓకే అండి, ట్రై చేస్తానండి. యా, ఒక తమిళ యాక్టర్ ఉన్నాడండి, నిలల్గల్ రవి. ఆయనతో మొదలెట్టాను, నిలల్గల్ రవి. ఆ తర్వాత అంటే చాలా మంది ఉన్నారు, అట్లా మీకు రావడానికని నేను ఆ పదం చెప్పాను అనమాట. రవి అండి, లాస్ట్ లో రవి వస్తుంది. మీరు ఏ ఏ సినిమా యాక్టర్స్ అయినా, ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదండి, డైరెక్టర్స్ అయినా, సింగర్స్ అయినా, ఏదైనా చెప్పుకోవచ్చు. యా, రవి కదా, రవి తేజ డైరెక్టర్, అక్కడితో ఆగిపోయింది. ఓకే, మీరు ఇంకోటి కూడా చెప్పారు, ఇట్లా నిలగల్ రవి, రవి బాబు కూడా ఉన్నాడు కదా డైరెక్టర్, అట్లా కూడా మీకు చాలా. అయితే రవి బాబు, బాబు మోహన్, మోహన్ బాబు, మురళీ మోహన్, అంటే మోహన్ వస్తుందని మురళీ మోహన్ చెప్పండి. యా, మురళీ మోహన్. మోహన్ అయిపోయింది, సో మురళీ కదా ఇప్పుడు. మురళీ కృష్ణ ఎవరినో ఉన్నారా? మురళి అని యాక్టర్ ఉన్నాడండి, మురళి అని ఒక తమిళ యాక్టర్ ఉండేవాడు. ఓ యా, మురళి. యా, అవునవును. అంతేనండి, ఇంకా ఆగిపోయింది అక్కడితోటి మళ్ళీ. ఓకే అండి, యా యా. ఇంకోటి చెప్తారా మీరు? ఇంకొకటి చెప్పంటారా? ట్రై చేస్తాను. యా, శ్రీ దివ్య అండి, శ్రీ దివ్య. శ్రీ దివ్యానా? ఓకే. యా, శ్రీ దివ్య. శ్రీ దివ్య, దివ్య భారతి, దివ్యవాణి, వాణిశ్రీ, శ్రీదేవి. ఓకే, ఇందాక చెప్పారుగా దేవిక, దేవ్యాని, దేవిక. అంతే, అక్కడితో దేవ్యాని ఉంది, దేవిక ఉంది. గ్రేట్ అండి, చాలా బాగా చెప్పారు. ఐ థింక్ శ్యామల గారు వచ్చినట్టున్నారు. శ్యామల గారు, హలో హలో. మిమ్మల్ని ఏంటంటే శ్యామల గారు వచ్చేదాకా ఆపి శ్యామల గారితో ఒక అద్భుతమైన పాట పాడించి మిమ్మల్ని అడుగుదామని నేను మిమ్మల్ని సేపు ఆపుతున్నాను అనమాట. హలో హలో వచ్చేసా.
నన్ను విడిచి మీరు పోలేవు లేరులే, అది నిజములే. హా మీకోసం ఆపానండి. హేమంత్ గారిని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ పాపం తిట్టుకుని ఉంటారు. లేదండి. ఆనేరా ఆఫేరా మనం ఇప్పుడు ఆనేరండి. హేమంత్ గారు అద్భుతమైన పాట పాడారు, విన్నారా? చూసారా నేను ఎలా మిస్ అయిపోయానో. హేమంత మళ్ళీ మరి ఇంకో ఒక్కసారి పాట నా పాడండి. కోసం యా ఒక్క నిమిషం, ఒక కాల్ ఉన్నట్టున్నారు, వాళ్ళని తీసుకుందాం. ఓకేనా హేమ? హలో, వెల్కమ్ టు సందేశ్ సందడి. హలో అండి, బాగున్నారా ఇద్దరు? చాలా బాగుంది. మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాం. చెన్నూరు గారు. ఉషా గారు, అదే అండి, అంటే ఎవరన్నా రిక్వెస్ట్ ఏమైనా పెట్టారా? ఇందాక ఎవరు హేమంత్ గారు అంటున్నారు కదా, ప్రవీణ్ గారు పాడమన్నారు, అలాగే నా కోసం రిక్వెస్ట్ పెట్టారా అనుకుంటున్నాను, కాల్ చేశారండి. హేమంత్ గారి చేత పాడించడానికా? అయ్యో ప్రవీణ్ గారు లేదండి, నన్ను కాదండి, ఏంటంటే ప్రవీణ్ గారు చెప్పండి హేమంత్. కాదండి, ప్రవీణ్ గారు ఉష గారినైనా శ్యామల గారినైనా పాడమన్నారు. నాకు గుర్తొచ్చింది ఆ పాట వెంటనే. సో నేను ఎందుకు ఛాన్స్ వదలాలి అని చెప్పని నేను వచ్చి పాడేశాను అనమాట, అంతే. అయితే హేమంత్ పాడమని ఒక్కసారి. శ్యామల గారు, మీరు ఎందుకండి కంగారు పడతారు? అలా అంటారా? అయితే రెడీ అండి, మీ పాటే వింటానండి. మేల్ వర్షన్ మీరు, ఫీమేల్ వర్షన్ ఆవిడే. కాదండి శ్యామల గారు, నేను ఫస్ట్ లో అంటే మొదట్లో విన్నాను షో. మీరేంటి ఏమన్నా మింగారా? అంటే మీ వాయిస్ ఎట్లా వచ్చింది తెలుసా? లేదు, ఒక రింగ్ టోన్ ఉండేది, అంటే ఫన్నీ రింగ్ టోన్స్ ఉంటాయి కదా ఇండియాలో. ఆ రింగ్ టోన్ రాగానే చిన్న పిల్లడు వాయిస్ అనమాట. ఎలా ఉంటుందంటే, నువ్వు ఫోన్ చేసావు, మా అమ్మ మా నాన్ని కొట్టింది, ఏడుస్తుండు, కళ్ళు తుడుచుకొని ఫోన్ ఇస్తాడు అంటాడు అనమాట. మరి ఇప్పుడు నాకు అదే వాయిస్ గుర్తొచ్చింది. అలాగా చెన్నూరి గారు, ఆవిడ సీరియస్ ఒక పాటతో మొదలెట్టి అవన్నీ పూజా పునస్కారాల సినిమా షో అంతా ఉంటుందని అనుకుంటామని చెప్పి కొంచెం ఇలా ట్రై చేసాం అన్నమాట, విజువల్ ఎఫెక్ట్స్ కూడా. ఓకే, అదొకటి ఉన్న తర్వాత మీరేంటి ఒక కాల్ చేసినప్పుడు మాట్లాడుతుంటే, అదే ఏంటి నాతో మొత్తం పాడిస్తారా అంటే, ఆవిడేమో మీరు ఎప్పుడు ఆపుతారా అని చెప్పి నేను చూస్తున్నారంటే, ఏమన్నా కోఆపరేషన్ అన్నట్టున్నారు. అంటే నాకు కోఆపరేషన్ లాగా అనిపించింది, ఆపరేషన్ లాగా అనిపించింది. సెటైర్ చాలా ఘోరాలు జరిగిపోయినాయి. స్కైప్ నన్ను మోసం చేస్తోంది. అలాగే శ్యామల గారు, ఏదేమైనా సందడిలో సందడి కావాలి, అది ఎలాగా అందినా మనకి అభ్యంతరం కదా, అంతేనే కదా. మీరు హేమంత్ గారు మాట్లాడుతున్నారు, కానివ్వండి కానివ్వండి. హేమంత్ ఒక్కసారి నా కోసం ఆ పాట మళ్ళీ ఒక్కసారి. అది పల్లవి ఒక్కటే పాడతానండి. ఏమని పాడెదను ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ, ఏమని పాడెదను ఈ వేళ. అద్భుత. ఇంకొక కాలు ఉన్నట్టున్నారు శ్యామల గారు, ఇంకొక కాలు ఉన్నట్టున్నారండి, చూడండి. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఉన్నారా? లేదండి, కాల్ లేదంట. శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. ఓకే, శ్రీనివాస్ గారు ఉన్నారా? కట్ అయిపోయారా? హేమంత్ చాలా బాగా పాడావు. నేను అదే పాడదాం అనుకున్నాను హేమంత్ యాక్చువల్ గా. అదే అంటే ఆయన అడిగేసరికి మీరు పాడతారేమో అని వెయిట్ చేశాను నేను. ఇద్దరు పాడకపోయేసరికి సరే ఒకసారి వచ్చి ఆయన గుర్తు చేశారు కదా, మంచి పాట వదలడం ఎందుకని వచ్చి ఎవరికే ట్రై చేశాను. అందరి అభిమతానికి తగ్గడంగా పాడారనమాట హేమంత్ గారు. ఫ్రాంక్ గా చెప్తే జస్ట్ కిడ్డింగ్ హేమంత్, నాకు ఆ పాట గుర్తుకు రాలేదు, అందుకనే జంప్ చేయాలని మధ్యలో జంప్ అయిపోయాను, మళ్ళీ వచ్చాను. అదనమాట సంగతి. వెరీ గుడ్ హేమంత్. మరి అయితే నేను ఒక పాట అడుగుతాను, అది కూడా ఒక పాట, అలా దాని సందర్భం చెప్పేస్తావా మరి? యా షూర్ అండి. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కనరా, అడుసైపోయాన అసలేమీ కాన వేషాలు జాలే పొమ్మనా. ఇప్పుడు చెప్పమ్మా సందర్భం.